పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారుల దాడులు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి సీతక్క. బీఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. గోదావరి ఖనిలో మైనార్టీలు శాంతియుతంగా నిరసన ర్యాలీ. వరంగల్ మెగా జాబ్ మేళాలో తొక్కిసలాట, 3 మహిళలకు గాయాలు. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి, జీఎం దేవేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలి. జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. స్థానిక ఓరగడ్డలోని ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే తన జీవితం అంతా సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేశారని పేర్కొన్నారు. అతని జీవితం అంతా సమాజానికి అంకితం చేసిన గొప్ప వ్యక్తి అని సూచించారు. అంబేద్కర్, జ్యోతిరావు పూలే వీరంతా సమాజ బాగు కోసం, పేదల కోసం నిరంతరం తప్పించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, చదువుకుంటేనే జీవితం బాగుంటుందని చెప్పిన గొప్ప వ్యక్తి జ్యోతిరావు పూలే అని సూచించారు. అనంతరం బీసీ సంఘం నాయకులు డాక్టర్ నీలకంఠేశ్వరరావు మాట్లాడుతూ, బీసీలంతా ఐక్యంగా ఉండాలని, అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయని సూచించారు. బీసీలందరికీ పూలే జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా పీఎం శ్యామ్ సుందర్ మరియు సింగరేణి అధికారులు, బీసీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేది మనకి కనబడలేదు. మరి ఆనాడు మరి అంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి రోడ్డు మీద వెళ్తే కానీ ఒక కుల వివక్ష చూపెట్టి, అంటే ఆనాడు ఒక ఎస్సీసే కాదు, ఆనాడు శూద్రులు కాకుండా ఈ రోజున మన అగ్రవర్ణాలు చెప్పుకునే వాళ్ళు కూడా ఆనాడు శూద్రులుగా పరిగణించబడింది. మరి అటువంటి వ్యవస్థలో ఉన్నప్పుడు కూడా ఆయన తిరుగుబాటు చేసి మరి సత్యశోధక సమాజ్ అనేది ఒక స్థాపించి, మరి ప్రతి సాయంత్రం పూట ఈరోజు చూస్తున్నాం, నేను చిన్నతనంలో చూసుకున్నాం ఈవినింగ్ పూట బడులు అనేది. మరి ఆయన 150 సంవత్సరాల క్రితమే బడులు స్థాపించి సాయంత్రం పూట విద్య నేర్పాలా, విద్య అనేది గొప్ప ఆయుధము, ఈ ప్రపంచాన్ని మార్చాలనంటే, ఈ బడుగు బలైన వారికి ఒక మంచి కత్తి ఇవ్వాలంటే ఆ రోజు చదువు చెప్పడమే మార్గం అని చెప్పేసి ముందుకు మన దారి చూపెట్టాడు. మరి ఆ చూపెట్టిన పయనంలో ఇవాళ ప్రభుత్వాలు పూర్తిగా కాకపోయినా కొంత మేరకు చేస్తూ ఉన్నది. మరి ఇంకా కూడా మనం ఆ విద్యాపరంగా ఇంకా చాలా మట్టికి మనం వెనకబడి ఉన్నాము. ప్రభుత్వాలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలా కేంద్ర విద్యాలయాలు స్థాపిస్తున్నారు. కానీ ఇంకా కూడా మనం ఆలోచించాల్సిన విషయం, ఈ రోజున ఏ వస్తువు అయినా సరే ఎట్లా మార్కెట్లో కొనుక్కుంటున్నామో అదేవిధంగా ఈరోజు సిఆర్ క్లబ్లో కూడా ఫంక్షన్ నిర్వహిస్తున్నాము. మరి ఈ అఫీషియల్గా ఈ జ్యోతిరావు పూలే గారి ఫంక్షన్ని నిర్వహించుకోవడానికి బడ్జెట్ కూడా శాంక్షన్ చేసిన గౌరవ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బల్లాన్ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సమావేశంలో ఈ మహాత్మా జ్యోతిరావు పూలే గారి గురించి, వారి యొక్క గొప్పతనం గురించి మనందరికీ వక్తలు కూలంకషంగా తెలియజేశారు. మరి మహాత్మా జ్యోతిరావు పూలే, వారి సతీమణి సావిత్రిబాయి పూలే, వారు ప్రప్రథమ టీచరు. జ్యోతిరావు పూలే గారు ప్రముఖ సంఘ సంస్కర్త, మహారాష్ట్రలో 1827లో జన్మించారు. సుమారు 1890లో పరమపదించినట్టున్నారు. అదేవిధంగా మరి మహాత్మా గాంధీ గారు 1869లో జన్మించారు. సో అంబేద్కర్ గారు 1891, అంటే దాదాపు పూలే గారు జన్మించిన 64 సంవత్సరాలకి అంబేద్కర్ గారు జన్మించారు. మరి ఆ 64 సంవత్సరాల కాలంలో ఎంతైతే మార్పులు వచ్చాయో ఆ మార్పులను చూసి మరి అంబేద్కర్ గారు ఉత్తేజం పొంది, మరి నాకు పూలే గారు ఆదర్శంతో నేను ఇంత పెద్ద స్థాయికి ఎదిగానని
మరి అంబేద్కర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మరి మనకు చరిత్ర ద్వారా తెలుస్తుంది. సో దాదాపు 200 సంవత్సరాల క్రితము మహిళలకి ప్రత్యేకంగా స్కూల్ స్టార్ట్ చేశారని నేను చూశాను పూలే గారు. అదేవిధంగా మరి సందర్భాలుగా బీసీ కమిషన్ కలిసి విజ్ఞప్తులు చేసిన మేరకు మొన్న మనకు ప్రభుత్వం సింగరేణి యాజమాన్యానికి ఆదేశాలు చేసి ఇవాళ బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన లైజనింగ్ ఆఫీసర్స్ కావచ్చు, కమిటీని కావచ్చు ఎన్నుకోవడం జరిగింది. ఇవాళ ముఖ్య నాయకులు ముఖ్య అతిథులు మాట్లాడే ముందు ఒక విషయం చెప్పాలి. అందరి మనసులో కూడా బీసీ అసోసియేషన్లో మహేశ్వరరావు సార్తో, రమేష్ సార్తో మాట్లాడారు. మీరు ఎట్లా డిక్లేర్ చేయకండి ఇప్పుడే పోస్టులు సరే అన్నారు. మన సమయం లేదు కాబట్టి ఇవాళ తొందరగా చేసుకొని కార్యక్రమాన్ని చేసుకొని నెక్స్ట్ ఫర్దర్లో సమావేశాలు ఏర్పాటు చేసుకొని అందరి సమక్షంలో మనకు సంబంధించిన కమిటీలను ఎన్నుకుంటామని, దీన్ని ఎవరు కూడా అన్యతగా భావించొద్దని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గానే ఉంటారు. ఎవరికి ఎలాంటి పోస్టులు ఉన్నాయి, వీళ్ళు ఎవరికి సందేశపడాల్సిన అవసరం లేదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ప్రధానంగా నిన్న కూడా మన సిఎండిఎం గారు రాత్రి 8 గంటలకు కూడా అఫీషియల్ ఫంక్షన్కు నిన్న 25,000 రూపీస్ నిన్న సింగరేణి సంస్థ మనకు రావడం జరిగింది. దానికి ధన్యవాదాలు చెప్తూ, అదేవిధంగా గౌరవ జనరల్ మేనేజర్ గారు కూడా నిన్న చాలా టైం ఉన్నప్పటికీ ఇలా ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా ఇలా సమయం ఇచ్చి మన కోసం ఇచ్చేసిన గౌరవ జనరల్ మేనేజర్ శ్రీ దేవేందర్ గారు కూడా చప్పట్ల ద్వారా ఒకసారి మీ స్వాగతం పలకాలని తెలియజేస్తూ, రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందపరిచినటువంటి బీసీ హక్కుల కోసం రిజర్వేషన్లపై మనం అందరూ సమిష్టిగా మనం మంచితనంతో సామరస్యంగా పరిష్కరించడానికి మనకు చట్టం ఒక తోవ అనేది ఏర్పడ్డది. కాబట్టి అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మన ద్వారా ఎవరికి కూడా ఇబ్బంది కలగద్దు. మనం 10 మందికి బీసీ అసోసియేషన్ వాళ్ళు సాయం చేసే స్థితిలో కూడా మనం అందరం ముందుకెళ్లాలని కోరుకుంటూ, ఈనాటి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను శుక్రవారం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్లు, ఇతర జిల్లా అధికారులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరవేణి నర్సాగౌడ్, వివిధ సంఘాల నాయకులు జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కిషోర్ మాట్లాడారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మిగతా కిషోర్ కుమార్ సార్ కానీ మిగతా ఉన్నటువంటి ఫైజల్ అహ్మద్ సార్తో పాటు వివిధ జిల్లా అధికారులు అందరూ పాల్గొని ఈ జిల్లా ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంబంధించినటువంటి అన్ని సంఘాలలో పాల్గొంటున్నందుకు ఈరోజు జ్యోతిబా పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే దాదాపు 200 సంవత్సరాల క్రితమే మరి 198 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి జ్యోతిబా పూలే ఆ రోజు మహారాష్ట్రలో పుట్టి బడుగు బలైన వర్గాలకు కుల వివక్షకు వ్యతిరేకంగా, అణచివేతకు వ్యతిరేకంగా, మతోన్మాదానికి వ్యతిరేకంగా బడుగు బలైన వర్గాలందరూ కూడా మనుషులందరూ సమానమని చెప్పి మరి ముందుకు తీసుకొచ్చినట్టు ఒక మహనీయుడు. మహాత్మా గాంధీ కన్నా ముందే మరి ఈ బడుగు బలైన వర్గాలకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. కనుక రేపు రాబోయే రోజులలో మరి తన ఆశయాలు నెరవేర్చడం అంటే ఈ కుల వివక్షత పూర్తిగా పోయి బడుగు బలైన వర్గాల ప్రజలందరూ కూడా సమానం అని చెప్పి ప్రభుత్వం ఇచ్చేటటువంటి హక్కులందరూ కూడా అన్ని వర్గాల ప్రజలకు సమాన వాటా చెందినప్పుడే మరి సమానత్వం అవుతుంది. కనుక ఆ దిశగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి జిల్లా ఇద్దరు అడిషనల్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. మా విజ్ఞప్తి ఒక్కడే, ఇంత పెద్ద నిర్మల్ జిల్లా హెడ్ క్వార్టర్ లో మరి జ్యోతిబా పూలేకి సంబంధించిన భవనం లేదు, తన విగ్రహం కూడా లేదు. కనుక అధికారికంగా మరి ప్రభుత్వం నిధులు కేటాయించి ఒక బడుగు బలైన వర్గాలకు మా కుల సంఘాలన్నింటి కూడా మరి సమస్యలు వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కానీ మరి సమావేశాలు నిర్వహించుకోవడం కానీ ఒక హాలుకు సంబంధించిన స్థలాన్ని కేటాయించి మరి దానికి పూలే భవనంతో పాటు విగ్రహాన్ని కూడా ప్రభుత్వం స్థలం కేటాయిస్తే మరి ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వండి, లేనట్టయితే మేము సంఘాలుగా చేసుకొని మరి విగ్రహం పెట్టడం జరుగుతుంది. కనుక దయచేసి మళ్ళీ వచ్చేటువంటి జయంతి లోపు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మీరందరూ అవకాశం మీ అందరికీ ఏర్పడిన ధన్యవాదాలు. జమ్మిగడ్డ కాప్రాలో చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించిన ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మందుముల పరమేశ్వర్ రెడ్డి చలివేంద్రాలని ఏర్పాటు చేసిన ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె శెట్టి ప్రసాద్,
కాప్రాలో విఠల్ నాయక్ కాంగ్రెస్ నాయకులు వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కె శెట్టి ప్రసాద్ విఠల్ నాయక్ ఏర్పాటు చేసిన చలివేంద్రంని పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ వేసవిలో ప్రజల దాహాన్ని తీర్చేందుకు ముందుకు వచ్చిన కె శెట్టి ప్రసాద్ని విఠల్ నాయక్ను అభినందిస్తున్నట్లు చెప్పారు. ములుగు జిల్లాలో పర్యటిస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా జంగాలపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభించిన మంత్రి సీతక్క. పెద్దోళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళు మీడియా ద్వారా మాట్లాడగలుగుతారు. కాకపోతే స్పెషల్ ఛానల్స్ కూడా పెట్టుకొని వాళ్ళ వాయిస్ వినిపిస్తారు. కానీ పేదోళ్ళ గొంతుగా మనం పేదోళ్ళ కోసం పనిచేసే సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు అన్ని పేదోళ్లకు రైతులకు లాభం జరిగేది, నిరుద్యోగులకు లాభం జరిగేదే చేసినాం. అందుకనే కొంత ఉన్నతమైనటువంటి వాళ్ళు ఓరలేక కూడా భూమి లేని వాళ్ళకు కూడా 600 ఇచ్చు 6000 ఇచ్చుడు అవసరమా అని బీఆర్ఎస్ కూడా మాట్లాడతారు. ఏది మనం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తే కూడా ఓర్వలేకపోతున్నారు. వాళ్ళు 500 కోట్ల ఉన్నోళ్లకు రైతు బంధు వేస్తే తప్పు లేదట, కానీ ఏం లేనోనికి సంవత్సరానికి 12,000 ఇస్తే తప్పు అనే కాడ కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మీరు కూడా మన మహిళలు కానీ జనరల్ గా అందరు కూడా మాట్లాడాలి, చెప్పాలి. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఒకప్పుడు భూములు పంచింది, పట్టాలు ఇచ్చింది, ఇండ్లు ఇచ్చింది కూడా ఒకప్పుడు పెద్ద ఎత్తున. ఇప్పుడు ఇండ్లు ఉన్నాయి కూడా మరి గతంలోనే మన ప్రభుత్వాలలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏరియాలు డబుల్ బెడ్రూమ్లు కనపడాయి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇల్లులు కూడా ఇటు అధికారులు రాస్తున్నారు, ఇటు మనం కూడా చెక్ చేసుకొని పేదలకు ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు రాయండి. ఇల్లు ఉన్నోళ్ళకి కాదు, ఇల్లు కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకి వచ్చే సంవత్సరం ఇద్దాం, అసలు లేని వాళ్ళకి ఫస్ట్ ఇద్దాం. ఇది మీరు అందరూ కూడా పాటించాలని కోరుకుంటూ కన్నాయగూడెం గ్రామానికి తప్పకుండా మిగతా రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం. మిగతా ఆగిపోయిన రోడ్డు కూడా చేసేయండి. రంగాలపల్లి మన దళిత కాలనీలో 9 లక్షలతోటి సీసీ రోడ్లు, డ్రైనేజీలు 3 లక్షలు సీసీ మొత్తం 9 లక్షలు ఇచ్చిన 12 లక్షలు రాయలేదా డ్రైనేజ్ అన్ని కలిపి మన ఈ గారు మన డిపార్ట్మెంట్ ద్వారా అనేది అన్ని కలిపి ఒకటే బోర్డు పెట్టండి సపరేట్ బెస్ట్. అది అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు మన ప్రభుత్వము వచ్చిన కాడ నుంచి కూడా పేదల కోసం ఏం కావాలో గవే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఒక దిక్కు ఇందిరమ్మ ఇండ్లు కానీ, అదేవిధంగా పేదలు ఎక్కే ఎర్ర బస్సు ఉచితంగా ఇవ్వడం కానీ, పేదలు వాడేటువంటి కరెంటు ఇండ్లల్లో 200 యూనిట్ల వరకు కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈరోజు మరి ఎంతో చారిత్రాత్మకమైన నిర్ణయం సన్న బియ్యము ఇచ్చి పేదల కడుపు నింపాలనేటువంటి లక్ష్యంతో పనిచేయడం జరుగుతుంది. మీరు కూడా అర్థం చేసుకోండి. ఇంకా తొందరలోనే ఆ ఇండ్లది కూడా ముగ్గు పోస్తాం. ఇప్పుడు లిస్టు తయారు చేస్తున్నాం. ఇవాళ అధికారులకైనా కార్యకర్తలకైనా ఎవరికైనా ఒకటే చెప్తున్నాం, ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళది ఇల్లు, తర్వాత ఇల్లు కూలిపోయిన వాళ్ళది, అంటే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కూలిన వాళ్ళది ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. కొద్దిగా మంచిగా ఉన్న వాళ్ళకు నెక్స్ట్ దశలు ఇస్తాం. కానీ ఇచ్చుడు మాత్రం పెంకలు రేకులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లులు ఇచ్చుడే. కాకపోతే అస్సలే లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఫస్ట్. అందుకోసం మీరు అందరు కూడా సహకరించండి. ఆ ఇండ్లది కూడా సార్ ఇక్కడ స్థలం ఉంది, అందరు కూర్చోబెట్టి మరి ఒక అభిప్రాయానికి వచ్చి దాన్ని కూడా క్లియర్ చేసి ఇల్లు లేని వాళ్ళకు పంచడము, లేదా పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 120 మంది. మీ అందరి అభిప్రాయం మేరకు ఎంఆర్ఓని ఇక్కడ లేదా ఏదైనా మంచిగా వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసే అధికారిని ఒకరిని ఇక్కడ ఇస్తే వాళ్ళు కూర్చొని సెటిల్ చేసుకుంటారు. వచ్చే ఇండ్లు కూడా కొత్త ఏమైనా ఉంటే అలా కట్టుకోవడానికి నేను అవకాశం ఇస్తాను. అందరికీ నమస్కారాలు. కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంలో నీరుబండి ఉత్సవ భక్తులతో కలిసి జలకాలాడుతూ ఆనందిస్తున్న గజరాజు అరుదైన దృశ్యం. ఇది మన సనాతన ధర్మం ప్రత్యేకం. నీరుబండి అంటే నీటితోనే నిండిన బండి అని అర్థం. ఈ పండుగ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రత్యేక పూజలు మరియు విజయాన్ని సూచిస్తుంది. సర్పరాజు అయిన వాసుకిని భగవంతుడు రక్షించి భూలోకానికి వచ్చిన పౌరాణిక సంఘటనని ఇది గుర్తు చేస్తుంది.
జనగామ జిల్లా కేంద్రంలోని ఎన్ఎంఆర్ గార్డెన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. నా సవాలు స్వీకరించలేదు. మొన్న ఆయన అంటుండే నేను బొచ్చుకుక్కను కాదు కాపలా కుక్కను. ఏదైతే కుక్కనే కదా, బొచ్చు కుక్క అయినా కాపలా కుక్క అయినా కుక్క కుక్కే కదా. నువ్వే ఒప్పుకున్నావు కుక్క చాలా ఫైన్, ఈ క్యారెక్టర్ ఏమో నీకు తెలుసు. ఈ బొచ్చు కుక్క ఈ మధ్యన కొన్ని పిచ్చి కుక్కలు తయారు చేశారు. ఈ మధ్యన కొన్ని పిచ్చి కుక్కలు తయారు చేసి ఇప్పుడే మీడియా సమక్షంలోనే కొందరు రవీందర్ రెడ్డి పెట్టిన పోస్ట్ను నేను ట్రాన్స్ఫర్ చేశాను, పల్లారాజేశ్వర రెడ్డికి ట్రాన్స్ఫర్ చేస్తాను. కడియం శ్రీహరి అనే పేరున్న ప్రతి దగ్గర నా పేరు తీసేసి పల్లారాజేశ్వర రెడ్డి పేరు పెట్టుకుని చదువుకోబిడ్డ. సిగ్గుతో తలవచ్చు మీకు రాత్రి నిద్ర పడుతుంది. నీ అమ్మనట అంటే నీ పరిస్థితి గురేసి 14 ఏళ్ళు మధ్య ఉండగలుగుతావా? నేనున్నా. నీ జీవితంలో 30 ఏళ్ళు రాజకీయంలో 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉండగలుగుతావా? ప్రజల్లో కాస్తో కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వైవ్ కాగలుగుతాం. లేకుంటే ఒక ఆయన ప్రజల చేత తిరస్కరించబడి చివరికి పార్టీలో చేరుతామని కాలు పట్టుకుంటే కూడా తిరస్కరించబడినా కూడా నా మీద ఆరోపణ చేస్తాడు. ఇలాంటి పిచ్చుకుక్కలందరినీ గమనిస్తున్నాయి. వాటికి లీడర్ ఈ పిచ్చుకుక్కల కానీ ఈ పిచ్చుకుక్క లీడర్. నా జనగామ జిల్లాలోని ఈ నెలలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. స్టేషన్ గన్పూర్లో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ స్థలాలు, అదేవిధంగా అడవి భూములను పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంటుంది. కానీ కంచే చేను మేసినట్టు రేవంత్ రెడ్డి స్వయంగా 10,000 కోట్ల రూపాయలకు అడవి భూమిని, దానికి ఈయనకు పవర్ ఆఫ్ అటార్నీ కానీ ఈయనకు మరి ఎలాంటి దాని మీద హక్కు లేకున్నప్పటికీ, అంటే ప్రభుత్వానికి హక్కు లేకున్నా ఫారెస్ట్ భూములకు, అదేవిధంగా మరి పర్యావరణను పరిరక్షించే విషయం కానీ, వాల్టా చట్టాలు కానీ, వన సంరక్షణకు సంబంధించిన చట్టాలు కానీ అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ కాళ్ళరాసి దౌర్జన్యంగా దాదాపు 400 ఎకరాలను ఆయన అక్కడ కబ్జా చేస్తూ ఉంటే, 10,000 కోట్లకు భూమిని కుదబెడుతూ ఉంటే, ఆయనకు తక్కువ నేనేమన్నా, ఆయనకంటే నేను సీనియర్ని అన్నట్టు ఏకదాటిగా మొత్తం దేవునూరు గుట్టలు ఇనుపరాతి గట్లగా పేరున్నాయి. దాదాపు 3,955 ఎకరాల భూమి మీద కన్నేసిండు. ఆ కన్నేసి ఎవరేమనుకుంటే లోపలికి పోదామని చెప్పేసి 2 కిలోమీటర్ల లోపలికి రైతులను బెదిరిస్తూ లోపలికి రోడ్ వేసిన పరిస్థితి. ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లన్నింటినీ కూడా, ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లన్నీ కూడా నిర్దాక్షిణంగా నరికేయడము, తర్వాత బుల్డోజర్తో పీకేసే కార్యక్రమం చేశారు. సజీవ సాక్ష్యాలుగా ఆ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఇంకేమంటాడు, నాకు అక్కడ గుంట భూమి ఉన్నట్టు చూపిస్తే నేను దేనికంటే దానికి, లేదా భూమి వాళ్ళకే రాసిస్తా అంటాడు. సో దేవునూరులో స్వయంగా ఆయన బినామీ పేరుతోటి 28 ఎకరాల భూమి ఉన్నది, గుట్టలను ఆనుకునే భూమి ఉన్నది. మేము అక్కడ పోయి చూసాము. తర్వాత ఆ బినామీ ఎవరో కూడా తెలుసు. తర్వాత మధ్యవర్తులుగా కొన్నప్పుడు వాళ్ళతో కలిసి కడియం శ్రీహరి గారు దిగిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు దేవునూరు ఏమి నీ తాత, తండ్రి, నీ ముత్తాత ఏమన్నా అక్కడ భూమి కొని వ్యవసాయం చేసేలా? నీ వృత్తి ఏమన్నా వ్యవసాయం చేసే వృత్తా? ఎందుకు కొన్నావు నువ్వు? కాబట్టి ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేయొద్దు. అదేవిధంగా నారాయణగిరిలో దాదాపు 43 ఎకరాల భూమిని మరి బినామీ పేర్లతోటి రాసుకోవాలని తక్కువ ధరతో వాళ్ళతో మాట్లాడుకొని, వాళ్ళ అల్లుడు పర్యవేక్షించి వాళ్ళతో అనేక దఫాల చర్చలు జరిపి ప్రభుత్వ పరంగా అన్ని హక్కులు మీకు అయ్యేటట్టు చూస్తాం, సో అది మాకే ఇవ్వాలని చెప్పేసి ఒప్పందం కుదిరింది. సో ఈయన మాట పెద్ద మనిషి ఎవరన్నా ఏమంటారు, అవినీతికి పాల్పడ్డోళ్ళు కానీ,
లంచం ఇచ్చిన వాళ్ళు కానీ లేకపోతే డబ్బులు ఇచ్చిన వాళ్ళు కానీ మేమిచ్చినాం ఎవరైనా ముందుకు వస్తారా? అవినీతికి నిదర్శనం నీ ఇల్లు, అవినీతికి నిదర్శనం నీ ఆర్టిఫిషియల్ ప్లాంటు, అవినీతికి నిదర్శనం పెట్రోల్ బంకు, అవినీతికి నిదర్శనం అక్కడ గోడౌన్స్ ఉన్నాయి, బినామీ పేర్లతో రాంపూర్లో గోడౌన్స్ ఉన్నాయి. వీటన్నిటికంటే పెద్దగా హనుమకొండలో 10-15 కోట్ల విలువ చేసే ఇల్లు ఉన్నది. నీ జీతం ఎంత, నీకు వచ్చే పైసలేండి, అంత పెద్ద ఇల్లు నీకు ఎట్లా వస్తుంది, అంత సెంటర్లో నీకు ఎట్లా వస్తుంది? కాబట్టి మేము వాటి జోడికి పోవట్లే. కానీ నువ్వు మొత్తం అవినీతికి నేనే శ్రీరామచంద్రుడిని చక్రవర్తిని అన్నట్టు, నీతిపరుని అన్నట్టు మాట్లాడుతావు. కానీ నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో నీ మాటలకు కూడా విలువ అంత ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా గణపురాన్ని దోసుకున్నావు. గణపురం మీదనే నువ్వు ఇవాళ టాల్ మ్యాన్గా అయిపోయినావు. నువ్వు చెప్పుకుంటున్నావు టాల్ మ్యాన్ అట, టాల్ కాదు పాల్ మ్యాన్. ఇప్పటి నుంచి పాలింగ్ స్టార్ట్ అయింది. ప్రతి విషయంలో కూడా ఆయన కింద పడడం పక్కా రాసి పెట్టుకోండి. గణపురం పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష అంటే నువ్వు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రి కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కూడా కావచ్చు. అదంతా కూడా గణపురం నియోజకవర్గాలు పెట్టిన భిక్ష, రాజకీయ భిక్ష. ఇవాళ గణపురం నియోజకవర్గ ప్రజలే నీకు రాజకీయ సమాధి కట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే వాళ్ళను మోసం చేసి పార్టీ బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పోయినావు. కాబట్టి తప్పకుండా నీ అంతు చూసే వరకు గణపురం వాళ్ళందరూ కూడా ఇలా సిద్ధంగా ఉన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని ఏసీబీ అధికారుల దాడులు. ట్రెజరీ ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ రఘు 7,000 రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు. ఓ వ్యక్తికి శాంక్షన్ చేసిన డబ్బులకు ప్రతిఫలంగా లంచం ఇవ్వాలని డిమాండ్ చేసిన సీనియర్ అసిస్టెంట్ రఘు నిత్యం వేధింపులకు గురి చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరికని ప్రధాన చౌరస్తా. రామగుండం ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ రాజ్ ఠాకూర్ గారి ప్రకటన. జై బాపు, జై భీం, జై సంవిధాన్, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపును మా నియోజకవర్గం మరియు జిల్లా కాంగ్రెస్ శాఖ గట్టిగా స్వీకరించింది. ఈ సందర్భంగా రామగుండంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్యే శ్రీ ఎస్ఎం రాజ్ కుమార్ గారు పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా హన్మకొండలోని త్రిచక్ర పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం బాధ్యులు భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న మహాసభకు 1,116 రూపాయల విరాళాన్ని భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారికి శనివారం రోజున బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో అందజేశారు. అంతేకాకుండా 800 ఆటోలు సభ రోజున స్వచ్ఛందంగా రావడం కాకుండా ప్రజలను తరలిస్తామని అన్నారు. ఈ సందర్భంగా త్రిచక్ర పొదుపు పరపతి పరస్పర సహకార సంఘం అధ్యక్షులు ఇసంపల్లి సంజీవ మాట్లాడారు. ఇన్సూరెన్స్ కల్పించినట్టు ఏర్పడింది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.